హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ కోల్పోయినటువంటి వాళ్ళు, అంటే పెన్షన్ రద్దు నోటిఫికేషన్ పొందినటువంటి వాళ్ళకి అప్పీల్ చేసుకోమని చెప్పి పత్రికా ప్రకటన అయితే గవర్నమెంట్ నుంచే వచ్చిందండి. సో, దీనికి సంబంధించి అప్పీల్ ఎలా చేయాలి? అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి? దీంతో పాటు ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి? తర్వాత ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయండి. నా పేరు వెంకటేష్. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ యూట్యూబ్ ఛానల్. సో, కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా ఉపయోగపడుతుంది, మీ బంధుమిత్రులకు ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. సో, ఈ వివరాలన్నీ కూడా నేను టెలిగ్రామ్ ఛానెల్‌లో ఆల్రెడీ ఇచ్చేసున్నాను. టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా చూడండి వెళ్లి. ఓకేనా? సో, ఇక వివరాలు చూసుకున్నట్లయితే సంచాలకులు సెకండరీ హెల్త్ కార్యాలయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఒక పత్రికా ప్రకటన అయితే రావడం జరిగిందనమాట. ఇందులో ఏమేమి చెప్పారనేది మీరు చూసుకోవచ్చు ఇక్కడ. దివ్యాంగులు పెన్షన్ అప్పీల్ ప్రక్రియకు అనర్హులుగా నోటీసులు అందుకున్నటువంటి వాళ్ళు తాము అర్హులని భావించినట్లయితే తమ సమీప మండల పరిషత్ అభివృద్ధి అధికారి అంటే ఎంపీడీఓ గారిని, లేదా మీరు మున్సిపాలిటీ పరిధిలో వాళ్ళైతే మున్సిపల్ కమిషనర్ను సంప్రదించండి. అర్జీని అయితే సమర్పించండి. అధికారులు మీ అర్జీని పెన్షన్ పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. తదుపరి కార్యాచరణకైతే పంపిస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే షెడ్యూల్ ప్రకారము మిమ్మల్ని మళ్ళీ కూడా ఆసుపత్రికి హాజరు కావాలని చెప్పి ఒక నోటీస్ అనేది రావడం జరుగుతుంది. ఆ నోటీస్‌లో ఎప్పుడు, ఎక్కడ అనే వివరాలనేటివి ఉంటాయి. సో, మరిన్ని వివరాలకు గ్రామ వార్డు సచివాలయం అధికారులను సంప్రదించండి అని చెప్తున్నారనమాట. సో, కాబట్టి ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం అధికారులు మీకు పెన్షన్ రద్దు చేసినటువంటి నోటీస్ అయితే ఇచ్చి ఉంటారనమాట. ఈ ప్రాసెస్ అనేది చెప్పి ఉంటారు. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అనేటివి తెలియకపోవచ్చనమాట. నేను మీకు చెప్తాను. ఎండ్ వరకు చూడండి. ఓకేనా? సో, ఇక్కడ చూసుకున్నట్లయితే సర్టిఫికేట్ ఫర్ అప్పీల్ చేయాల్సినటువంటి అప్లికేషన్ ఏంటనేది ఇక్కడ మీకు క్లియర్‌గా అయితే కనిపిస్తుంది గదా! ఈ అప్లికేషన్‌ని నేను ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానెల్‌లో ఇచ్చాను. మీకు ఉపయోగపడుతుంది. డౌన్‌లోడ్ చేసి పెట్టుకోండి మీ మొబైల్‌లో. ఈ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి? ఈ అప్లికేషన్ ఇవ్వడానికి ముందుగా కొన్ని రకాల డాక్యుమెంట్స్ అనేటివి మీ దగ్గర ఉండాలి. అవి ఏంటనేది ఇప్పుడు చెప్తాను వినండి. ముఖ్యంగా ఎవరికైతే పెన్షన్ పోయి ఉంటుందో వారికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అదేవిధంగా సదరం సర్టిఫికేట్. ఎవరికి పోయాయి? దివ్యాంగులు మెడికల్ సర్టిఫికేట్‌లు పొందుతున్నటువంటి వాళ్ళు కదా! వారికి ఖచ్చితంగా సదరం సర్టిఫికేట్ అనేది ఉంటుంది. ఆ సదరం సర్టిఫికేట్, అదేవిధంగా ఈ యొక్క అప్లికేషన్. ఈ 4 రకాల డాక్యుమెంట్స్ అనేటివి మీ దగ్గర ఉండాలి. దీంతో పాటు మెడికల్ సర్టిఫికేట్. ఓకేనా? సో, మెడికల్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. ఈ మెడికల్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ చూడండి. ఇక్కడ అప్లికేషన్ కూడా ఇచ్చి ఉన్నాను. ఈ మెడికల్ సర్టిఫికేట్ అనేది మీరు తెచ్చుకోవచ్చు. సో, దీన్ని మీరు పొందాలనుకుంటే ముందుగా మీకు దగ్గరలో ఉన్నటువంటి జీజీహెచ్ అంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్, పెద్ద ఆసుపత్రులు అంటాం కదా మనము. సో, వాటి దగ్గరికైతే వెళ్ళి మీరు ఈ మెడికల్ సర్టిఫికేట్‌కి అప్లికేషన్ అనేది పెట్టుకోండి. సో, ఈ యొక్క మెడికల్ సర్టిఫికేట్ ఫార్మ్ అయితే ఉంది కదా! ఇది వాళ్ళ దగ్గరే ఇచ్చి దీన్ని ఫిల్ చేయించుకొని దీంట్లో మీరు సైన్స్ అన్నీ కూడా తెచ్చుకున్నట్లయితే సో, దీన్ని మెయిన్‌గా ప్రూఫ్‌గా తీసుకొని సో, మీకు పెన్షన్ అనేది అప్పీల్‌కైతే తొందరగా అయితే వెళ్ళిపోతుందనమాట. తర్వాత నోటీస్ వస్తుంది. ఆ నోటీస్ అందుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ కూడా హాస్పిటల్‌కి వెళ్లి వెరిఫికేషన్ అనేది చేయించుకొని సో, మీరొచ్చినట్లయితే మీకు దగ్గరగా ఒక 30 రోజుల వ్యవధిలో ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. మళ్ళీ ఒక 30 రోజుల తర్వాత రీఅసెస్‌మెంట్ జరుగుతుంది. అంటే మీకు మళ్ళీ కూడా నోటీస్ అనేది అందుకొని మీరు మళ్ళీ రీవెరిఫికేషన్‌కైతే వెళ్తారు. ఒక 2 నెలలైతే మీ పెన్షన్ అనేది రాకపోవచ్చు. ఖచ్చితంగా మూడో నెలలో మీకు పెన్షన్ అనేది వచ్చేస్తుంది. సో, అయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క సర్టిఫికేట్ అప్పీల్ అనేది ఎలా చేయాలి? అంటే ఈ యొక్క అప్లికేషన్ ఫార్మ్ ఎలా చేయాలి? సో, నేను చెప్పాను గదా! మెడికల్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, సదరం సర్టిఫికేటు. సో, వీటితో పాటు ఈ అర్జీ అనేది మీ దగ్గర ఉండి మీరు డైరెక్ట్‌గా ఎంపీడీఓ ఆఫీస్‌ని కలవాలన్నమాట. ఓకేనా? సో, ఇందులో అప్లికేషన్ అనేది ఎలా ఫిల్ చేయాలనేది చెప్తాను వినండి. సో, ఈ అప్లికేషన్ ఫార్మ్ మీరు ఫిల్ చేయాలంటే ముందుగా ఇక్కడ అడిగినటువంటి రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా మీరు ఫిల్ చేయాలన్నమాట. సర్టిఫికేట్ ఫర్ అప్పీల్. సర్టిఫికేట్ నంబర్ అని అడుగుతున్నారు గదా! సో, ఇది మీరు వేయొచ్చు లేదా వేయాల్సిన అవసరం లేదన్నమాట. సో, డేట్ అనేది ఖచ్చితంగా అయితే ఇవ్వండి. డేట్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సో, నేమ్ ఆఫ్ ద పర్సన్ విత్ డిసేబిలిటీ పీడబ్ల్యూడీ. సో, ఎవరు ఈ యొక్క పెన్షన్‌కి అప్లై చేస్తున్నారు? అంటే ఎవరికి పెన్షన్ పోయిందనే వివరాలు పూర్తిగా అయితే ఇక్కడ రాయాలి. ఇంటి పేరుతో సహా అయితే రాయాలన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి సన్ ఆఫా, డాటర్ ఆఫా, కేర్ ఆఫా అంటే అడ్రెస్ అనేది ఉంటుంది కదా! ఆధార్ కార్డ్‌లో కేర్ ఆఫ్ ఉంటే కేర్ ఆఫ్ ఇవ్వండి. సో, డాటర్ ఆఫ్ ఉంటే డాటర్ ఆఫ్ ఇవ్వండి. సన్ ఆఫ్ అంటే సన్ ఆఫ్ ఏదుంటే అది ఇవ్వండన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్. ఆధార్ కార్డ్‌లో ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుందో అదే ఇవ్వండి. సో, నెక్స్ట్ వచ్చేసి జెండర్ మేలా, ఫీమేల్ అనేది ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి సదరం ఐడీ. మీ సదరం సర్టిఫికేట్‌లో మీ యొక్క సదరంకి సంబంధించినటువంటి ఐడీ నంబర్ అయితే ఉంటుందన్నమాట. అది ఇవ్వండి ఇక్కడ. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసి ఆధార్ నంబర్. ఓకేనా? సో, ఆధార్ నంబర్ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి అడ్రెస్. మీ అడ్రెస్ ఏంటనేది ఇవ్వండి. సో, ఇలా సర్టిఫికేట్‌కి సంబంధించి పర్సన్‌కి సంబంధించినటువంటి వివరాలనేటివి మీరిక్కడ ఫిల్ చేసేస్తారు. నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేషన్‌కి సంబంధించి చూడండి ఇక్కడ ఏం చెప్పారనేది. సో, ఇందులో వచ్చేసి
ఐ హియర్ సర్టిఫికేట్ దట్ ద అబౌవ్ ఇండివిజువల్ ఈజ్ ఏ కేస్ ఆఫ్ అని చెప్పారు కదా. సో ఇక్కడ మీరు లోకోమోటర్ డిసేబిలిటీకి సంబంధించిన వల్ల, విజువల్ ఇంపైర్మెంట్స్, హియరింగ్ ఇంపైర్మెంట్స్, మెంటల్ ఇల్నెస్, మెంటల్ రిటార్డేషన్కి సంబంధించిన వల్ల, అంటే మీరు ఏ కేటగిరీకి సంబంధించిన పెన్షన్ అనేది ఇంతవరకు పొందుతున్నారు, అంటే లోకోమోటర్ అంగవైకల్యం కలిగినటువంటి, లేకపోతే మీకు కంటి చూపుకు సంబంధించిన సమస్యలా, లేకపోతే హియరింగ్ అంటే చెవుడా, లేకపోతే మెంటల్ ఇల్నెస్ మానసిక స్థితి బాగోలేదా, ఇలా ఏదైతే మీ యొక్క సదరం సర్టిఫికేట్లో ఇచ్చి ఉంటారో దాన్నే మీరు ఇక్కడ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత సో అదేవిధంగా నేమ్ ఆఫ్ ద ఎఫెక్టెడ్ బాడీ పార్ట్, ఇక్కడ వైకల్యానికి సంబంధించి మీరు ఏ పార్ట్ అంటే మీ శరీర భాగాల్లో ఏ పార్ట్కి వైకల్యం ఉంది, హోల్ బాడీయా, లేకపోతే చేతుల, కాళ్ళ, సో ఇవన్నీ కూడా ఇక్కడ రాయాల్సిన పరిస్థితి అయితే ఉంటుందన్నమాట. లేకపోతే డయాగ్నోసిస్ అంటే మీకు ఇంకా ఏదైనా ఉందా అంటే దీనికి సంబంధించి కూడా మీరు రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు గమనించినట్లయితే సో ఓకే ఇక్కడ చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఏం చెప్పారు, సో ఈ యొక్క ఈ హండ్ షీ హ్యాజ్ అని చెప్పారు కదా, ఇక్కడ పర్సంటేజ్ ఇవ్వాలన్నమాట. సో మీకు సదరం సర్టిఫికేట్లో ఎంత పర్సంటేజ్ అనేది మెన్షన్ చేస్తున్నారో ఆ పర్సంటేజ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఆ పర్సంటేజ్ని ఫిగర్లో అంటే రాయాలన్నమాట. సో వర్డ్స్లో రాయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇక్కడ 50% అనుకోండి, ఇక్కడ 50 అనేది ఇస్తారు నెంబరు, ఇక్కడ 50% అని చెప్పి 50 అని రాస్తారనమాట. ఓకేనా. సో అదేవిధంగా మీకు కనుక ఇది సర్టిఫికేట్ అనేది టెంపరరీ కింద ఇచ్చున్నారా, పర్మనెంట్ కింద ఇచ్చున్నారా అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మాక్సిమం పర్మనెంట్ అనేది ఇచ్చుంటారు, లేకపోతే టెంపరరీని ఇచ్చి వ్యాలిడ్ అప్ టు అని చెప్పి ఒక డేట్ అనేది ఇచ్చుంటారు అనమాట. ఆ డేట్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇచ్చేసిన తర్వాత సిగ్నేచర్ అండ్ థంబ్ ఇంప్రెషన్ ఆఫ్ ది పెన్షన్స్ విత్ డిసేబిలిటీ. సో ఎవరైతే ఈ యొక్క అప్లికేషన్ అయితే ఇస్తున్నారో అంటే పెన్షనర్ ఎవరైతే ఉన్నారో సో వారికి సంబంధించినటువంటి సిగ్నేచర్ లేదా థంబ్ అనేది ఇక్కడ ఇచ్చేసి మీరు ఈ డాక్యుమెంట్స్ని అయితే సబ్మిట్ చేయాలి. అది ఎవరికి ఇవ్వాలి, ఎంపీడీఓ ఆఫీస్లో అయితే ఇవ్వాలన్నమాట, లేదా మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో అయితే ఇవ్వాలి. సో ఇలా ఇచ్చేసినటువంటి అప్లికేషన్, ఈ యొక్క అపీల్ అప్లికేషన్ అనేది 30 రోజుల వ్యవధిలో అయితే సో వెరిఫికేషన్కి అయితే వెళ్తుందన్నమాట. సో ఈ యొక్క పెన్షన్ పోర్టల్ అయితే అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత మిమ్మల్ని మళ్ళీ అంటే మీరు ఎలిజిబుల్ అయితే మీకు నోటీస్ అనేది మళ్ళీ వస్తుందన్నమాట. ఆ నోటీస్ కూడా మీకు గ్రామ వార్డు సచివాలయంకి అయితే పంపించడం జరుగుతుంది. ఆ నోటీస్ అందినటువంటి 15 రోజుల వ్యవధిలో మీరు మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ యొక్క డేటు, అదేవిధంగా హాస్పిటల్ నేమ్ అనేది వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ చెప్పారు చూడండి. సో ఆ నోటీస్‌లో ఎప్పుడు, ఎక్కడ అనే వివరాలు నోటీస్ ద్వారా మీకు తెలియజేస్తారని చెప్తున్నారు. సో అప్పుడు మీరు వెళ్ళి మళ్ళీ రీవెరిఫికేషన్ చేయించుకోవాలి. మరొక 30 రోజుల తర్వాత మీకు పెన్షన్ అనేది ఇవ్వాలా లేదా, ఓకేనా. సో ఈ విధంగా అయితే డిక్లేర్ చేస్తుందన్నమాట గవర్నమెంటు. సో ఈ విధంగా అయితే మీరు అప్పీల్ చేయాలి. అప్పీల్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్, అదేవిధంగా అప్పీల్ చేయాల్సినటువంటి సర్టిఫికేటు, సో మెడికల్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్‌లో ఆల్రెడీ ఇచ్చేసున్నాను. టెలిగ్రామ్ ఛానల్‌లో మీరు సో ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ అయితే అవైలబుల్‌లో ఉంది. సో ఆ ఛానల్‌లోకి అయితే వెళ్ళి సో మీరు ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. మీకు ఫ్యూచర్‌లో ఉపయోగపడతాయన్నమాట. సో అప్పీల్ అనేది ఎలా చేయాలనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు అప్పీల్ చేయడం తెలిసి ఉంటే ఓకే, ఈ విధంగా ప్రాసెస్ అవ్వండి. తెలియకపోతే ఈ వీడియో చూడండి. అందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకేనా. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.